వెల్కమ్ టు శారదా ఛానల్. హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారు? మీరు అందరు బాగున్నారని అనుకుంటున్నా. ఈరోజు కాకరకాయ ఫ్రై చేస్తున్నాను అనమాట. ఇది ఒక అరకిలో కాకరకాయలు అనమాట. ముక్కలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి అనమాట. ఇది చిన్న ముక్కలు కట్ చేసుకొని, ఇది అరకిలో అండి. అందులో కొన్ని పోయింది, ఒక కాయ చూడండి, కాయ పెద్ద కాయ పోయిందనమాట. అంటే అర కేజీకి తక్కువేనమాట. ఇలాగా చిన్న చిన్న ముక్కలు కోసుకున్నాం అనుకోండి, బాగా ఫ్రై అవ్వడానికి బాగుంటుంది అనమాట. ఇలాగా చేసుకుందాం. ముక్కలన్నీ కోసి ఉంచుకున్నాం అనమాట. ఇవి కడుక్కుందాం. ఈ కాకరకాయ ఫ్రై కొబ్బరి కారం వేసి మనం ఫ్రై చేద్దామండి, చాలా బాగుంటుంది. అలాగే పప్పు వేసుకొని చేసుకుందాం. ఇప్పుడు నేను స్టవ్ ఆన్ చేశాను, కళాయి పెట్టుకున్నాను అనమాట. ఇందులో కొంచెం కొబ్బరి వేసుకుందాం అండి, లైట్గా వేపుకుందాం. అలాగా దీన్ని కొంచెం అలాగా ఫ్రై చేసుకుందాం. లైట్గా అలాగా ఇలా కలుపుతూ ఉండాలి, లేదంటే మాడిపోతుంది అన్నమాట కదా. ఇది ఎండు కొబ్బరి అండి. ఇది ఇక్కడ కొబ్బరి పొడి ఉన్న వేసుకోండి. చూసారు కదా, మనకి ఫ్రై తీసేసుకుందామండి. ఎండుమిరపకాయలు ఒక 4-5 తీసుకుంటాను. ఇది కూడా లైట్గా అలాగ వేసుకోవాలి. మనం పొడి చేసుకున్నప్పటికీ బాగుంటుంది అన్నమాట. ఇది తీసేసుకుందాం. ఇందులో కొద్దిగా కరివేపాకు కూడా వేసింది. అలాగే ఉల్లిపాయలు 2 వేసేసుకుందాము. అలాగే పప్పు అంటారు కదండి, పుట్నాల పప్పు అంటారు, పప్పు అంటారు. ఇది కూడా వేసేసుకుందాం కదా. ఇది ఇలాగా ఫ్రై అవుతుంది. కొద్దిగా వేడైతే చాలండి. కొద్దిగా జీలకర్ర వేసేసుకుందాం. చూసారు కదా, ఇది ఆఫ్ చేస్తున్నాం, స్టవ్ ఆఫ్ చేస్తాం. అలాగే కొబ్బరి ముక్కలు కూడా ఇందులో వేసేసి మొత్తం దంచేసుకుందాం. ఇదిగోండి, ఇవన్నీ ఇందులో వేసుకొని దంచుకోవడమే. ఇలాగా దంచుకోవాలన్నమాట. అంటే మెత్తగా కాదు, కచ్చబచ్చగా దంచుకుంటే సరిపోతుంది అన్నమాట. మొత్తం వేడి చేసాం కాబట్టి అయిపోతుంది. చూసారు కదా, కచ్చబచ్చగా దంచేసుకున్నాం అనమాట. ఇలాగ పొడి అయితే సరిపోతుందండి మనం వేసుకోవడానికి కూరలో. స్టవ్ ఆన్ చేసుకున్నానండి, కళాయి పెట్టుకున్నాను, ఆయిల్ కూడా వేసుకున్నాను అనమాట. ఇప్పుడు తెల్లుల్లిపాయలు, పోపులు అన్నీ వేసేసుకుంటాను. ఆవాలు, మినపప్పు, జీలకర్ర, శనగపప్పు వేసుకుంటాను. అలాగే తెల్లుల్లిపాయలు, 2 మిరపకాయలు, ఇది బాగా ఫ్రై అవుతుంది. చూసారు కదా, ఫ్రై అవుతుంది కదా. శనగపప్పు, మినపప్పు ఇవన్నీ ఫ్రై అవుతాయి కాబట్టి ఇప్పుడు కాకరకాయ ముక్కలు ఇందులో వేసుకుంటాం. నేను ఇందులో ఉల్లిపాయలు వేయట్లేదండి, వేయకుండా చేస్తున్నాను అనమాట. చూడండి, కార్తీక మాసంలో ఉల్లిపాయలు వేసుకోకుండా చేసుకుంటారు కదా. మనం ఈ పప్పు పొళ్ళు వేస్తాం కాబట్టి నేను ఉల్లిపాయలు వేసుకోలేదు. అలాగే చేసుకోవచ్చు, ఉల్లిపాయలు వేసుకొని చేసుకోవచ్చు అనమాట. నేను వేయకుండా చేస్తున్నాను. చూడండి, మనకి వేగిపోయాయి కదా. ఇప్పుడు కాకరకాయ ఇలా కలుపుకోవాలి. పోకంటే కలుపుతున్నాను. మిగతా ఇది తోడ ముక్కలు కూడా మనం అన్నీ వేసుకోవాలి. వేసుకుంటే ఇలా కలుపుకోవాలి. ఇందులో కొంచెం పసుపు వేసుకుందాం. పసుపు కొంచెం, అలాగే సాల్ట్ కూడా వేసుకుందాం. అలాగే ఇందులో సాల్ట్ కూడా వేసేసుకుంటాం అన్నమాట. ఈ 2 కలిపిస్తాం. ముక్కలన్నీ ఫ్రై అవుతాయి. అలాగా
ఒక 10 నిమిషాలు అలాగా పెట్టుకున్నాం అనుకోండి ఫ్రై అవుతుంది. చిన్న చిన్న ముక్కలుగా కోసుకుంటే వేగంగా వేగుతుంది. ఈ చక్రాల్లాగా కోసుకోవచ్చు అండి, ఇంకొక హాఫ్ ముక్కల్లాగా కోసుకోవచ్చు. ఇలా మన ఇష్టం ఎలాగా కోసుకుని ఫ్రై పెద్ద పెద్ద ముక్కలు కోసం అనుకోండి కొంచెం వేగడానికి టైం పడుతుంది అన్నమాట. కొంతమంది అలాగా తినాలనుకునే వాళ్ళు చేసుకోవచ్చు. అది బాగా ఫ్రై అవ్వాలి అనుకుంటే మాత్రం ఇలా చిన్న ముక్కలు కోసుకోవాలన్నమాట. దీన్ని మూత పెట్టిస్తున్నాం. చూసారా మనం శనగపప్పు వేసుకున్నాం కదా, అక్కడక్కడ మనకి శనగపప్పు దెబ్బలు కూడా కనిపిస్తుంది అన్నమాట. బాగుంటుంది. ఇంకా అన్ని ముక్కలు ఎన్ని కొంచెం వస్తాయి, ఇంకా అలాగా కొంచెం ఇంకా తగ్గిపోతాయి అన్నమాట. చూసారా మనం ఫ్రై ఇంకా కొంచెం అవ్వాలండి. ఇంకొక 10 నిమిషాల్లో మనకి చక్కగా ఫ్రై అయిపోతుంది. ఇక్కడ ముక్కలన్నీ తగ్గిపోతున్నాయి కాబట్టి ఫ్రైకి రెడీ అయిపోతుంది. చూసారు కదా మనకి అడుగు చక్కగా మనకి ఫ్రై అయిపోతుంది అన్నమాట. ముక్కలన్నీ ఫ్రై అయిపోతున్నాయి. అంతేనండి, చక్కగా మనకి ఇలాగా ఫ్రై అవుతుంది. ఇంకా కొంచెం ఎవరికి కావాలనుకున్న వాళ్ళు ఇంకా ఫ్రై చేసుకోవచ్చు. కొంతమంది అయితే ఇలాగే ఇలా ఉంచుకొని ఫ్రై చేసుకుంటే ఇలా ఈ లెవెల్లోనే ఉంచుకోవడానికి. నేనైతే కొంచెం ఇంకా కొంచెం ఫ్రై చేయాలని అనుకుంటున్నాను అన్నమాట. మా ఇంట్లో కొంచెం రోస్ట్గా తింటారు, అందుకే కొంచెం నేను ఇంకా ఫ్రై చేస్తాను. కొంతమంది అయితే ఇలాగ ఉండేటప్పుడే కారం అది వేసేసుకుంటారు కొంతమంది, కానీ కొంచెం ఫ్రై అయితే బాగుంటుంది. చూసారు మనకి ఎక్కడ అంటుకోకుండా మనకి ఫ్రై అవుతుంది. చూసారు కదా మనకి కాకరకాయలు తేలికైపోయాయి అన్నమాట. ముక్కలు దగ్గర గలగలలాడుతూ మనకి ఎలాగైతే ఇప్పుడు పప్పుల పొడి వేసేసుకుందాం. చూసారు కదా ఇప్పుడు ఇందులో పప్పుల పొడి వేసేసుకుందాం. కొబ్బరి పొడిను దాల్పప్పు సూపర్ టేస్ట్గా ఉంటుందండి, చాలా చాలా బాగుంటుంది. ఇందులో మీకు కారం వేసుకోవాలంటే కొంచెం వేసుకోండి, లేదంటే ఇదే సరిపోతుందంటే. ఎందుకంటే 2 మిరపకాయలు వేసాం కదా, అలాగే ఇందులో ఒక 4 మిరపకాయలు వేసాము, సరిపోతుంది అన్నమాట. లేదంటే కొంచెం వేసుకోండి. నేను మిగతా పొడి కూడా వేస్తానండి, మరి ఎందుకు కొంచెం ఉంచడం అంతా కనిపిస్తుంది అన్నమాట. చూడండి కిందకి మనకి పొడి అనేది కిందకి నలిగా ఉందన్నమాట. మిరపకాయలు నలిగాయి కదా మనకి బాగా కింద బాగా గుండ బాగా అయిందన్నమాట. చూసారు కదా మనకి ఇప్పుడు చక్కగా పొడి పొడిగా అయిపోయింది అన్నమాట. కాకరకాయ ఫ్రై రెడీ అయిపోయింది. మనం అన్నంలో కలుపుకొని తిన్నాం అనుకోండి చాలా చాలా బాగుంటుంది అన్నమాట. ఒక 5 నిమిషాలు ఇలా ఉంచుదాం. చూసారు కదా మనకి కాకరకాయలో తేమంతా బయటకు వచ్చింది. చూసారా మనకి కాకరకాయ రెడీ అయిపోయిందనమాట. సూపర్ అంటే సూపర్గా మనకి తయారైపోయింది. చూసారా మనకి పప్పుల పొడి వేసినప్పుడు కూడా మనకి జిమ్లాడుతుంది అన్నమాట. దీన్ని నేను స్టవ్ ఆఫ్ చేస్తానండి. ఇంకా అయిపోయింది. చూసారా ఆయిల్ మనకి దగ్గరగా బెండకాయ అయినా సరే అండి, కాకరకాయ అయినా సరే దగ్గరుండి అలాగా చేసుకున్నాం అనుకోండి బాగా అవుతుంది అన్నమాట, చక్కగా ఫ్రై అవుతుంది. సరే నేను స్టవ్ ఆఫ్ చేస్తున్నాను అన్నమాట. మొత్తం కూర అంతా మనం ఫ్రై కూర అలాగే కొబ్బరి దాల్పప్పు మనం తెల్లుల్లి జీలకర్ర 2 మిరపకాయలు పొడి చేసుకున్నాం కదా. చూసారా కూరంతా మనకి ఎక్కడ అంటుకోలేదు. ఫ్రైకి చక్కగా ఫ్రై అవుతుంది. చూడండి కూర చక్కగా కాకరకాయ ఫ్రై రెడీ అయిపోయింది. కూర మొత్తం ప్లేట్లో తీస్తానండి. చూసారు కదా
ఇక ఇందులో కాలేస్తున్నాను. చూసారా, వేడి వేడి కాకరకాయ ఫ్రై, వేడి వేడి రైస్ చక్కగా కలుపుకొని తింటే సూపర్ అంటే సూపర్గా ఉంటుందండి. చూసారా, కాకరకాయ వేసుకున్నాను అనమాట. రైస్లో చక్కగా కలిసిపోతుందండి. చిన్నపిల్లలు కూడా చక్కగా తింటారనమాట. ఇందులో అస్సలు చేదన్నది లేదనమాట. సరే, మనకి ఎక్కడ ముద్దగా కాకుండాను చక్కగాను మనకి ఎలా గలగలలాడుతున్నాయి చూడండి. సౌండ్ కూడా వస్తుంది, ఇంత బాగా ఉందన్నమాట. మిరపకాయలు కూడా పర్పర్లాడుతున్నాయి. ఇంత ఫ్రైగా చాలా బాగా ఫ్రై అయ్యింది చూడండి. చక్కగా మీరందరికీ ఎవరికైతే కాకరకాయ అనేది ఇష్టమైన వాళ్ళందరూ కామెంట్ పెట్టండి. ఇంత బాగా చక్కగా అయిందనమాట. చాలా సూపర్గా ఉందన్నమాట. చూసారు కదా, ఇలా చక్కగా ముద్దలు పెట్టి పిల్లలు తినిపించండి. చక్కగా పప్పు వేసాం అనమాట, కొబ్బరి వేసాం, తెల్లుల్లి వేసాం, జీలకర్ర వేసాం, అంతా చాలా బాగుందండి. చాలా 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 బాగుంది. టేస్ట్ సూపర్ అంటే సూపర్గా ఉందండి. ఉప్పు కారం అంతా సరిపోయిందనమాట. చూడండి, రుచి మాత్రం చాలా బాగుంది. ఈసారి మీరు కాకరకాయ చేసేటప్పుడు ఇలాగే చేయండి. నా ఫస్ట్ వీడియో కూడా నేను కాకరకాయ ఇలాగా కొబ్బరి పొడిను దాల్పప్పు వేసి నేను చేశానండి. అప్పుడు కూడా చాలా బాగుంది. అంటే కాకరకాయ రౌండ్గా కోసి నేను చేశాను అనమాట ఆ రోజు. అది అందులో చింతపండు వేసి నేను ఉడకబెట్టి పులుపు దాన వేసి చేశానమాట. అందులో కూడా నా రోజు అస్సలు చేదనేది లేదనమాట. ఫస్ట్ వీడియో మీరు ఒకసారి చూడండి, వెనక్కి వెళ్ళి ఒకసారి ఫస్ట్ వీడియో చూసారంటే మీకు అర్థమవుతుంది అనమాట నేను చేసింది. చేతితో పాపం మొదలు పెట్టానేమో, అందుకే నా ఛానల్ అంతా అలాగే ఉండిపోయిందేమో. తీపిదనంతో చేయండి మీరు అందరూ. నేను అలాగే ఫస్ట్ వీడియో నాకు తెలియలేదు, కాకరకాయ నేను ఫస్ట్ స్టార్ట్ చేశాను. కొన్ని మంచిదే, చేతితో మొదలైంది ఎప్పుడైనా తీపిగా వస్తుందని నేను ఆశిస్తున్నాను. సరే, ఓకే, బాయ్ బాయ్. ఈ వీడియో నచ్చినందుకు, వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ సింబల్ నొక్కండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. మీరందరూ లైక్లు కొడతారని, సబ్స్క్రైబ్ చేస్తారని నేను ఆశిస్తున్నాను. బాయ్ బాయ్. సేమ్ నేను ఎలా చేశానో అలాగే చేయండి. టేస్ట్ చాలా చాలా బాగుంటుంది. చూసారా, కాకరకాయ ఇంకా మనకి ఎంత బాగుందో ఫ్రై కూర. మీకు వీడియోలో ఇలా కనిపిస్తుందండి, రియల్గా చూస్తే ఇంకా చాలా చాలా బాగుందన్నమాట. సూపర్గా ఉందన్నమాట. సరే, ఓకే, మీ అందరికి పెట్టేసి నేను తినేస్తున్నాను అనమాట. సరే, బాయ్ బాయ్.